అందరికీ నమస్కారం. మీకెంతో నచ్చిన ఫిజిక్స్ క్వాంటాస్ ఛానల్ ఇప్పుడు మీకు వీడియోల్ని తెలుగులో కూడా అప్లోడ్ చేస్తుంది. సో దయచేసి వీడియోలను చూడండి, ఫిజిక్స్ నేర్చుకోండి అండ్ ఫిజిక్స్లో స్ట్రాంగ్ అవ్వండి. ఇందులో భాగంగా ఈరోజు నేను మొదటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను తెలుగులో. సో అదేంటి అంటే లేజర్స్ చాప్టర్లో ఫస్ట్ ఉన్న టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్స్. ఈరోజు మనం వీడియోలో ఈ టాపిక్ చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్గా నేను తీసుకునేది యాక్రోనిమ్ ఆఫ్ లేజర్. యాక్రోనిమ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే లేజర్ ఫుల్ ఫామ్. అంటే వాట్ ఇస్ LASER ఫుల్ ఫామ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, ఎందుకు అలా ఎక్స్పాండ్ చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్. సో వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి లేజర్కి, వై లేజర్ ఈజ్ డిఫరెంట్. సో ముందుగా మనకి యాక్రోనిమ్ ఆఫ్ లేజర్ చూసినట్టయితే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇది మనకు ఫుల్ ఫామ్. లైట్ అంటే మనకు తెలుసు ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. యాంప్లిఫికేషన్ అంటే మనం ఒక ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయటం లేదంటే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయటాన్ని యాంప్లిఫికేషన్ అంటాం. సో లేజర్లో మనం లైట్ యాంప్లిఫికేషన్ చేస్తాం, అంటే లైట్ ఇంటెన్సిటీని పెంచుతాము. బట్ ఎలా చేస్తాం అది? బై యూజింగ్ ఫినామినా ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి అనేది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుంటాం. ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్నే ఏమంటాము అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్ అని కూడా అంటాము. సో మనకి ఎనర్జీ ఇంక్రీజ్ అయిన లైట్, ఆ ఎనర్జీ ఇంక్రీజ్ ఎలా అవుతుంది అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ తోటి. సో ఆ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ తోటి యాంప్లిఫై అయిన లైట్ రేడియేషన్ లాగా బయటికి రావడమే లేజర్ అంటారు. సో లేజర్ ఫుల్ ఫామ్ని మనం లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్తాం. ఇప్పుడు మన రెండో టాపిక్ వస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ అంటే ఏదో పెద్ద డిఫరెంట్ టాపిక్ ఏం కాదు. మీరు ఆల్రెడీ లేజర్ చూసుంటారు, నార్మల్ లైట్ ఎలాగో చూసుంటారు. ఒక్కసారి ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఆలోచించండి. దాన్ని మనం టెక్నికల్గా చెప్తే దట్ ఈస్ సింప్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్. ముందుగా ఇది నార్మల్ లైట్, మనందరికి తెలిసిన నార్మల్ కన్వెన్షనల్ లైట్. సో దీంట్లో లైట్ ఎలా ఎమిట్ అవుతుంది? సో ఇలా. సో ఏ మెటీరియల్లో అయినా మనకి ఇట్లా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. నార్మల్ లైట్లో వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే దీస్ ఆర్ డీఎగ్జైటెడ్, ఈ గ్రౌండ్ లెవెల్కి వస్తాయి. పైన ఉన్న పార్టికల్స్ అన్ని గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు దే ఎమిట్ ఫోటాన్స్, మనకి ఫోటాన్స్ని ఎమిట్ చేస్తాయి. ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటి వేవ్ లెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే నేను ఒక్కొక్క కలర్లో రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో ఇది నార్మల్ లైట్లో జరుగుతుంది. సో ఇవన్నీ కలిసిపోయి మనకు ఒక వైట్ లైట్ లాగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ కన్వెన్షనల్ లైట్. సపోజ్ మనం అదే ఒక లేజర్ చూసినట్టయితే లేజర్ ఎమిషన్ ఇలాగా జరుగుతుంది మనకి. సో ఎప్పుడైనా వైట్ కలర్ లేజర్ చూస్తామా మనం? చూడం. అయితే రెడ్, గ్రీన్, వైలెట్, బ్లూ, IR ఇలా చూస్తాం కానీ మనకి వైట్ కలర్ లేజర్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు వైట్ కలర్ లేజర్ అని అంటే అగైన్ అలాంటి ఎనర్జీ లెవెల్ డయాగ్రమే నేను లేజర్కి తీసుకుంటే మీరు చూస్తే ఇక్కడ అన్ని ఎగ్జైటేషన్స్ ఒకటే లెవెల్ నుంచి గ్రౌండ్ స్టేట్కి జరుగుతున్నాయి. అంటే ఏంటి? వీటన్నిటికీ కలిపి ఫోటాన్స్ సేమ్ ఉంటాయి, అంటే సేమ్ వేవ్ లెంత్ ఎమిట్ చేస్తాయి. సో ఇలా ఎన్ని ఫోటాన్స్ ఎమిట్ చేసినా సేమ్ ఎగ్జైటేషన్స్ జరుగుతాయి మనకి, అంటే సేమ్ లెవెల్ టు సేమ్ లెవెల్ ఎగ్జైటేషన్స్ జరుగుతాయి. అందుకని అన్ని ఫోటాన్స్కి మనకి సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది. సో సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది అంటే సో ద అవుట్పుట్ లేజర్ ఈస్ వాట్ విల్ హ్యావ్ అ సింగిల్ వేవ్ లెంత్. ఇదే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, హై మోనోక్రోమాటిసిటీ. ఇక్కడ హై మోనోక్రోమాటిక్, మోనో అంటే సింగిల్ ఆర్ వన్ అని అర్థం, క్రోమాటిక్ అంటే వేవ్ లెంత్ అని అర్థం. సో లేజర్లో ఒక్కటే వేవ్ లెంత్ ఉంటుంది. బట్ వేరాజ్ నార్మల్ లైట్లో మాత్రం మల్టిపుల్ వేవ్ లెంత్స్ ఉంటాయి. బట్ ఇక్కడ లేజర్స్లో మాత్రం ఓన్లీ సింగిల్ వేవ్ లెంత్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్, దట్ ఈస్ హై మోనోక్రోమాటిసిటీ. మనం ఇప్పుడు సెకండ్ క్యారెక్టరిస్టిక్లో చూద్దాం. అండ్ నార్మల్ లైట్ మనందరికి తెలుసు. నార్మల్ లైట్ స్విచ్ ఆన్ చేసామనుకోండి ఇలా స్ప్రెడ్ అవుతుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక కార్నర్లో పెట్టిన లైట్ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? లైట్లో నుంచి వచ్చే ఫోటాన్స్ అన్ని డైరెక్షన్స్లో ఇలా పాస్ అయిపోతూ ఉంటాయి మనకి, అన్ని డైరెక్షన్. అందుకని రూమ్ అంతా స్ప్రెడ్ అవుద్ది లైట్. బట్ లేజర్లో అలా జరుగుతుందా మనకి?
లేదు. సో లేజర్లో మాత్రం ఇలా స్ట్రైట్గా వెళ్తాయి. అంటే ఏంటి, లేజర్లో ఉండే ఫోటాన్స్ ఇలా డీవియేట్ అవ్వవు, నార్మల్ లైట్లో మాత్రం అవుతాయి. సో ఈ ప్రాపర్టీని ఏమంటాము అంటే డైరెక్షనాలిటీ అంటాం. వితౌట్ డీవియేషన్ ద లైట్ ట్రాన్స్ఫర్స్ ఆర్ లైట్ మూవింగ్ ఈజ్ టేకెన్ as డైరెక్షనాలిటీ. సో లేజర్స్ హ్యావ్ హై డైరెక్షనాలిటీ. ఇది అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్. అండ్ నౌ కమ్ టు ద థర్డ్ వన్. మనం లేజర్ చూసినట్టయితే ఇందాక స్లైడ్లో కూడా ఇవన్నీ ఫోటాన్స్, ఒక 10 ఫోటాన్స్ వచ్చాయంటే ఆ 10 ఫోటాన్స్ మనకు ఒక్క దగ్గరే ఫోకస్ అవుతాయి, బట్ ఇవి మాత్రం ఒక ఏరియాలో స్ప్రెడ్ అయిపోతాయి. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వాటికి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అన్ని ఫోటాన్స్ ఒక దగ్గరే కాన్సన్ట్రేటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎంత ఇంటెన్సిటీ ఉంటుందంటే లేజర్స్కి యూ కెన్ కట్ ద మెటల్స్ని కట్ చేసేయచ్చు, అంత ఇంటెన్సిటీ ఉంటుంది లైట్కి. అండ్ ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను చూడండి, లేజర్స్ తోటి ఐ సర్జరీ చేస్తారు, అదే లేజర్స్ తోటి మెటల్స్ని కట్ చేస్తారు. జస్ట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెటల్స్ని కట్ చేయడానికి లేజర్సే, అండ్ మన హ్యూమన్ బాడీలో ఉండే సెన్సిటివ్ పార్ట్ ఐ ఐని ఆపరేట్ చేయడానికి లేజర్సే వాడుతున్నాం. సో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే సింప్లీ మ్యానిపులేషన్, హౌ మనం ఎలా ఇంటెన్సిటీని మ్యానిపులేట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ హై ఇంటెన్సిటీ విత్ ద లేజర్స్. అండ్ కమ్ టు ద అనదర్ క్యారెక్టరిస్టిక్. ఇంకో క్యారెక్టరిస్టిక్ చూస్తే దిస్ వన్, హైలీ కొహరెంట్. హైలీ కొహరెంట్ అంటే ఏంటి, బిఫోర్ దట్ హై బదులు ముందు కొహరెన్స్ అంటే ఏంటి అంటే ఏవైనా టూ ఫోటాన్స్ ఆర్ మూవింగ్ విత్ సేమ్ ఫేజ్ ఆర్ ఇఫ్ దే మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ కొహరెంట్. మనకి ఇందాక ఫస్ట్ క్యారెక్టరిస్టిక్లో చెప్పుకున్నట్టు దిస్ దీంట్లో సేమ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అంటే ఒకటే లెవెల్ నుంచి దే కమ్ టు గ్రౌండ్ స్టేట్. ఫైన్. అంటే ఇక్కడి నుంచి ఎమిట్ అయ్యే ఫోటాను ఇక్కడి నుంచి ఎమిట్ అయ్యే ఫోటాన్కి సేమ్ ఫేజ్ ఉంటుంది. సో దే ఆర్ కొహరెంట్. ఇలాగ మనకి లేజర్లో ఎన్ని ఎమిషన్స్ జరిగినా అవన్నీ సేమ్ ఎనర్జీ స్టేట్ నుంచే జరుగుతున్నాయి. అంటే ఏంటి, మనకి ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అయినా అన్ని ఫోటాన్స్కి సేమ్ ఫేజ్ ఉంటుంది. అంటే లేజర్ లైట్ డిఫాల్ట్గా కొహరెంట్ సోర్స్ అంటాం అన్నమాట. సో లేజర్ ఈజ్ హైలీ కొహరెంట్. సో దిస్ ఈజ్ అనదర్ క్యారెక్టరిస్టిక్స్. సో వీటన్నిటిలో క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఇంటర్లింక్డ్. ఎలాగా అంటే ఇప్పుడు మనం చూసిన 4 క్యారెక్టరిస్టిక్స్, దీస్ 4 ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ మనం అనుకున్నట్టు. దీంట్లో ఫస్ట్ హై కోహరెన్స్ అని రాసాను చూడండి. ఎందుకు, సేమ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి హైలీ కొహరెంట్ అంటున్నాము. ఎప్పుడైతే సేమ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో హైలీ మోనోక్రోమాటిక్ కూడా, సింగిల్ వేవ్ లెంత్ కూడా వస్తుంది. సో కొహరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీవియేషన్ తక్కువ ఉంటుంది. డీవియేషన్ తక్కువ ఉంటే ఏంటి, డైరెక్షనాలిటీ ఎక్కువ ఉంటుంది. సో హైలీ డైరెక్షనల్. బికాస్ ఆఫ్ హైలీ డైరెక్షనల్ అన్నీ ఒకటే దగ్గర ఇన్సిడెంట్ అవుతాయి కాబట్టి దిస్ విల్ హ్యావ్ హై ఇంటెన్సిటీ. సో 4 క్యారెక్టరిస్టిక్స్ లుక్స్ డిఫరెంట్ బట్ దే ఆర్ ఇంటర్కనెక్టెడ్. So what are the characteristics mainly here? High coherence, high monochromaticity, high directionality and high intensity. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ అంట. మీరు గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. క్యారెక్టరిస్టిక్స్ అనగానే మీకు నార్మల్ లైట్కి లేజర్ లైట్కి డిఫరెన్సెస్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో గుర్తుపెట్టుకున్నారు అంటే దట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్. సో ఇంత స్మాల్ వీడియోతో నేను క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ దోస్ హూ నీడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ కామెంట్స్ ఆన్ దిస్, కామెంట్స్ కూడా ఇవ్వండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా వీడియోస్ తెలుగులో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేదైనా వీడియోస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న జస్ట్ కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎనీ క్వశ్చన్స్, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ వీడియో ఏ టాపిక్ మీకు వీడియో కావాలి అన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఫిజిక్స్ క్వాంటాస్ వన్స్ అగైన్.